దేవునికి ఇవ్వబడిన ప్రేక్షకులకు మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున వందనములు. మోకాలపై ఆరాధింప ఆశ, పూర్ణ మనసుతో ఆరాధింప ఆశ, పూర్తిగా పూజింప ఆశ, నీ పూర్తిగా మారాలని ఆశ. మోకాలపై ఆరాధింప ఆశ, పూర్ణ మనసుతో ఆరాధింప ఆశ, పూర్తిగా పూజింప ఆశ, నీ పూర్తిగా మారాలని ఆశ. మోకాలపై ఆరాధింప ఆశ. ఇప్పుడు మా డాడీ రెవరెండ్ డాక్టర్ జన వసంత బాబు గారు దేవుని వాక్యం అందిస్తారు. విందామా? ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మహిమగల నామములో మీ 50 మందికి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవాతి దేవుని కృపా కరుణా కటాక్షాలను బట్టి పరమగీతాల గ్రంథాన్ని అద్భుతమైన ధోరణిలో పరిశుద్ధాత్మ దేవుడు మనకు బోధిస్తూ ఉన్నాడు. గతించినటువంటి వారము ధ్యానము చేసినటువంటి అదే భాగమును ఇంకొకసారి చదువుకుందాం. పరమగీతాల గ్రంథం 5వ అధ్యాయము 13వ వాక్యము. అతని చెక్కిళ్ళు పరిమళ పుష్పస్థానములు, సుగంధ వృక్షముల చేత శోభిల్లు, ఉన్నత భూభాగములు. అతని పెదవులు పద్మముల వంటివి, ద్రవరూపక జటామాంసి వలె అవి పరిమళించును. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడలారా, గతించినటువంటి వారములో ఇదే భాగాన్ని చదువుకొని ఆయన చెక్కిళ్ళను గూర్చి ఇవ్వబడిన అభివర్ణను గూర్చి ధ్యానం చేశాం. మరి ఆ భాగములో అనగా 13వ వాక్యములో చివరి భాగాన్ని చూస్తున్నప్పుడు అతని పెదవులు పద్మముల వంటివి అని వ్రాయబడ్డది. ఆ పద్మముల వంటి పెదవుల్లో జటామాంసి స్రవిస్తూ ఉందని, పరిమళ సువాసనలు ఇస్తూ ఉన్నాయని షోలమితి ఆ వరుని యొక్క పెదవులను గురించి వర్ణించడాన్ని చూస్తూ ఉన్నాం. నిజముగానే మన ప్రాణప్రియుడైన క్రీస్తు యేసు యొక్క పెదవులను గూర్చి సంఘము, ఎత్తబడే సంఘము, వధువ సంఘం అభివర్ణన చేస్తున్నప్పుడు అతని పెదవులు పద్మముల వంటివి. నిజముగా యేసు క్రీస్తు వారి యొక్క పెదవులు పద్మములతో పోల్చబడుటకు, పద్మములని వర్ణించుటకు కలిగిన కారణమేమిటి? పద్మములను మీరు చూడగలిగినట్లయితే పద్మములు మంచి రంగు కలిగినటువంటివి. పద్మముల యొక్క రంగు సామాన్యముగా ఎవరినైనా ఆకర్షించగలిగిన రంగు. రెండవది, పద్మమును మీరు చూచినట్లయితే పద్మము మృదువైనటువంటి రెమ్మలు కలిగినటువంటిది. దాని రెమ్మలు చాలా మృదువుగా ఉంటాయి. మూడవది, మీరు చూచినప్పుడు పద్మము సువాసనలు గుమాలిస్తుంది. అయితే ఈ స్థలములో వధువ సంఘము పరమ వరుని యొక్క పెదవులను గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు, నీ పెదవులు పద్మమును పోలి ఉన్నవి అన్నప్పుడు, ఆ పద్మములో ఏ రీతిగా 3 గుణాతిశయాలు ఇప్పుడు మీతో చెప్పాను. ఆ 3 గుణాతిశయాలు ఎవరిలో కనబడుతున్నాయంటే ప్రాణప్రియుడైన యేసు క్రీస్తు యొక్క పెదవులలో కనబడుతున్నాయి. ఆ పెదవులలో పద్మముల యొక్క విశేషాలు, గుణాలు కనబడుతున్నాయంటే పద్మము దాని రంగు ఎలా ఉంటుంది? అనేకులను ఆకర్షించగలిగినటువంటి రంగు పద్మము యొక్క రంగు. అంటే ఎర్రని రంగులో అది కనబడుతుంది. నా ప్రియతమ దేవుని బిడ్డలారా, యెషయా గ్రంథం 6:7లో మీరు గమనించినట్లయితే దేవుని యొక్క స్వరము ఒక భక్తునికి వినబడుతుంది. యెషయా అంటాడు, ప్రభువా, నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు కలిగిన జనములలో నివాసము చేయవాడను అని చెప్పగా, దేవదూతులలో ఒకడు అనగా శరాపులలో ఒకడు బలిపీఠము మీద ఉన్న నిప్పును తెచ్చి అతని పెదవులకు అంటించి, నీ పాపమునకు ప్రాయశ్చిత్తమాయెను,
కాల్చబడిన పెదవులు ఎర్రని రంగులో కనబడతాయి. ఎర్రని రంగులో కనబడిన ఆ భక్తుని యొక్క పెదవులను గూర్చి దేవుని దూత అంటున్నాడు, ఇది నీ పెదవులకు తగిలెను, నీ పాపమునకు ప్రాయచిత్తమాయను. ఆ ఎరుపు రంగు అనేటువంటిది దేనిని సూచిస్తూ ఉన్నదంటే, కాల్చబడిన అనగా దుష్టత్వము లేని పాప పరిహారము నొందిన వారి పెదవులకు సాదృశ్యం. యెషయా భక్తుడు, నేను అపవిత్రమైన పెదవులు గలవాడును, అపవిత్రమైన పెదవులు కలిగిన వారి మధ్యలో ఉన్నానన్నాడు. ఆ భక్తునికి నిప్పు అంటిన తర్వాతే ఎర్రని రంగులో వచ్చాయి. కానీ పరమవరుడును ప్రాణప్రియుడైన పరమవరుడకు యేసుక్రీస్తు వారు అలాగూ కాదు. జన్మలోనే స్వభావ సిద్ధముగా ఏ దోషము లేని, ఏ కపటము లేని అమూల్యమైన పరిశుద్ధమైన పెదవులుగా ఆయన పెదవులు కనబడుతూ ఉన్నాయి. అందుకని సోలమితి ఆయనను గూర్చి వర్ణన చేస్తున్నప్పుడు, నా ప్రాణప్రియుని యొక్క విశేషం ఏమిటని అడుగుతారా? అతడు ధవళవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000 మందిలో గుర్తింపదగినవాడు. అందులోనూ అతని యొక్క పెదవులను మీరు చూసినట్లయితే అవి పద్మములను పోలి ఉన్నాయి. పద్మములను పోలి ఉన్నాయంటే ఎర్రని రంగులో కనబడుతున్నాయి. ఎర్రని రంగులో ఉన్నాయంటే ఏ విధమైన కల్మషము లేకుండా నిర్మలమైనటువంటి పెదవులుగా ఆగపడుతూ ఉన్నాయి. నిజంగా మన ప్రియుడు, మన ప్రాణప్రియుడైన యేసు క్రీస్తు వారి యొక్క పెదవులు ఎటువంటి పెదవులంటే పద్మములతో పోల్చబడినటువంటి పెదవులు, మంచి రంగు కలిగినటువంటి పెదవులు. కాల్చబడిన పెదవులు ఏ రంగులో ఉంటాయో ఆ రంగులో ఆయన పెదవులు కనబడుతూ ఉన్నాయి. ఎందుకంటే ఆయన పెదవుల యందు ఎటువంటి దోషము లేక పరిశుద్ధమును నిర్దోషమునైన పెదవులు కలిగిన వాడు కనుకని ఆవిడ అంటుంది, అతని పెదవులు పద్మముల వంటివి. యెషయా గ్రంథము 53వ అధ్యాయం 9వ వాక్యాన్ని మీరు చదవగలిగినట్లయితే, ఆ స్థలములో యెషయా భక్తుని ద్వారా ప్రవచన రీతిగా యేసుక్రీస్తు వారు ఈ లోకములో పుట్టుటకు కొన్ని వందల సంవత్సరాలకు ముందుగానే ఆయన గూర్చి ప్రవచన రీతిగా చెప్పబడ్డది. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 9వ వచనములో చూచినప్పుడు ఆయన నోట ఏ కపటమును లేదు అని వ్రాయబడ్డది. అంటే ఆయన పెదవులలో ఎటువంటి కపటము లేదట. కపటము లేకుండా నిష్కపటమైన మంచి పెదవులు గలవాడు. అయితే నా ప్రియమైనటువంటి ప్రేక్షకులారా, పరమవరుడైన యేసుక్రీస్తు వారు అరుదించు వేళ ఎత్తబడే పరివారములో మీరు కనబడాలంటే ఆ ప్రియుడికి తగిన పెదవులు మీరు కలిగి ఉన్నారా? కపటముతో మాట్లాడకూడదు. ఆయన పెదవులలో కపటము లేదట, ఆయన నోటిలో కపటము లేదు. అందుకే ఆవిడ చెబుతుంది, నా ప్రియుని యొక్క విశేషం ఏమిటి అంటే, లోకములో ఉన్న ఏ ప్రియుడైనా కపటము మాట్లాడగలిగిన పెదవులు కలిగి ఉంటాడు. అయితే నా ప్రియుని యొక్క పెదవులు, నా ప్రియుని యొక్క నోటిని చూచినప్పుడు కపటమే లేదు అంటాడు. అందుకే భక్త పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయం 22వ వాక్యములో ఇలాగంటాడు. ఒక్కసారి చదువుకుందాం. ఆయన పాపము చేయలేదు, ఆయన నోటను ఏ కపటమును కనబడలేదు. చదవబడినటువంటి మాటను గమనించారా? యేసుక్రీస్తు వారు ఏ పాపము చేయలేదు, ఆయన నోట ఎటువంటి కపటము కనబడలేదు. అంటే ఆయన పెదవులు ఎలాగూ కనబడుతున్నాయంటే కపటము లేని నిష్కపటమైన పెదవులుగా కనబడుతున్నాయి. అందుకే ఎర్రని రంగులో కాల్చబడిన పెదవులుగా, నిర్మలమైన పెదవులుగా కనబడుచున్నందువలన నా ప్రియుని యొక్క పెదవులు పద్మములను పోలి ఉన్నవి అని షోలమితి తెలియచేసింది. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ పరమ వర్ణితో వధువ సంఘముగా మీరు ఆయత్తపడాలంటే మీ పెదవులు ఎలా ఉన్నాయి? వాటిని జాగ్రత్తగా చూసుకోవాలి. నిజముగా దేవుని గూర్చిన భయము భక్తి కలిగి రాకడలో పరమవరుడు అరుదించినప్పుడు ఎత్తబడే పరివారంలో మీరుండాలి అనుకుంటే బహు జాగ్రత్తగా మీ పెదవులను కాపాడుకోవాలి. కీర్తనల గ్రంథము 106వ అధ్యాయము 33వ వాక్యమును చూడగలిగినట్లయితే కీర్తనాకారుడు ఇలాగు రాస్తూ ఉన్నాడు. ఎట్లనగా
వారు అతని ఆత్మ మీద తిరుగుబాటు చేయగా అతడు తన పెదవులతో కాని మాట పలికెను. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కీర్తనాకారుడు మోషేను గూర్చి ఒక మాట రాస్తూ ఉన్నాడు. మోషే అనబడినటువంటి భక్తుడు ఎంతో గొప్ప భక్తుడో మీ అందరికీ విదితమే కాదండి. నిజముగా పలు పర్యాయాలు ముదిమిలో కూడా తనకేదన్నా సమస్య వచ్చిందంటే సొంత నిర్ణయం తీసుకోకుండా పర్వతానికి వెళ్ళి మహోన్నతునితో మాట్లాడి సమస్యకు పరిష్కారము పొందేవాడు. నిజముగా నా ఇల్లు అంతటిలో నమ్మకమైన వాడని సాక్ష్యము పొందినవాడు. దేవాతి దేవుడు తన గురించి మాట్లాడుతున్నప్పుడు అహరోనుతోనూ తదితరులతో అంటాడు, మీలో ఎవడైనా ఒకవేళ ప్రవక్త ఉంటే స్వప్నములోనైనా దర్శనములోనైనా నన్ను చూచుంటాడు. అయితే నా సేవకుడైన మోషే అలాంటి వాడు కాదు. అతడు నన్ను నిదానించి చూడగలిగినవాడు. ఆహా, ఎంతో గొప్ప సర్టిఫికేట్ అండి. దేవుడు మెచ్చుకుంటున్నాడు. అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు, భూప్రజలందరిలో మిక్కిలి సాత్వికుడు, నన్ను నిదానించి చూడగలిగిన వాడు. అట్టి దైవజనుడైన నా సేవకునికి మీరు భయపడరా అని గద్దిస్తూ ఉన్నాడు. అలాంటి గొప్ప సాత్వికుడై ఉన్న మోషే గారి యొక్క జీవితంలో ఒక దుర్ఘటన జరుగుతుంది. వారు ఆయన ఆత్మ మీద తిరుగుబాటు చేయగా మోషే తన పెదవులతో ఒక మాటను ఉచ్చరించాడండి. అంటే ఆవేశములో వారిని ద్రోహులారా అని పిలిచాడట. నా ప్రియతమ దేవుని బిడ్డలారా, అయితే ఆ మాటను గూర్చి కీర్తనాకారుడు రాస్తూ ఉన్నప్పుడు బహు జాగ్రత్తగా రాస్తున్నాడు. పెదవులతో మాట్లాడడం కాదు కదా, తన కలములో కూడా అలాంటిది దొరలకూడదని ఏమంటాడు, వారు అతని ఆత్మ మీద తిరుగుబాటు చేయగా తన పెదవులతో ఫలానా అన్న మాటను ఉచ్చరించకుండా పెదవులతో కాని మాట పలికెను అంటాడు. అంటే ఎంత జాగ్రత్త పరుడండి. ఏ సందర్భంలో కూడా పెదవులలో నుంచి కాని మాట రాకూడదు. అందుకే కాబోలు షోలమితి చూస్తుంది, నా ప్రియుని నేను చూశాను, నా పరమవరుని నేను చూశాను, ఆయన పెదవులు ఎలా ఉన్నాయంటే పద్మము వలె ఉన్నాయి. కారణం ఏమంటారా, పద్మము ఏ రంగులో ఉంటుందో ఆ రంగులో నా ప్రభు యొక్క పెదవులు కనబడుతున్నాయి. అంటే ఆ పెదవులలో కపటమైన మాట లేదు, ఆ పెదవులలో ఏ విధమైన కాని మాట కనబడటలేదు. మరి మీ ఆత్మీయ జీవితంలో మీరు ఎలాగున్నారండి? మోషే తన పెదవులతో కాని మాట పలికినందువలన మోషే మరణం తర్వాత ఆయన యొక్క దేహమును తీసుకొని పోవాలని అపవాది వాదిస్తున్నాడు. కారణం ఏంటంటే తన సహోదరుని చూసి ద్రోహి అను ప్రతివాడు న్యాయ విమర్శకు లోనగును. ఈ ఒక్క మాట తన పెదవుల గుండా దొర్లినందువలన అపవాది మోషే నావాడు అంటున్నాడు. మికాయేలు అపవాదిని గద్దించి వాడిని ఖండిస్తూ ఉన్నాడు. కారణం ఏంటి? ఒకే ఒక్కసారి మిమ్ములను మీ దైవజనునిగా ప్రీతితో అడుగుతూ ఉన్నాను. అంత గొప్ప దైవజనుడైన మోషే గారి జీవితంలో తన పెదవుల గుండా కాని మాట ఒకటి పలికినందుకు శ్రీమంతుడగు దేవుడు మోషేను నెబో పర్వతం మీదకి తీసుకెళ్ళి అక్కడ నిలువబెట్టి ఇలాగంటాడు, మోషే, నేను అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు వాగ్దానము చేసిన పాలు తేనెలు ప్రవహించు దేశము ఇదిగో, ఆ దేశమును నిన్ను కన్నులార చూడనిచ్చితిని, కానీ నీవు అందులోనికి ప్రవేశింపకూడదు అన్నాడు. ఎంత బాధకరమండి. లక్షలాది మంది ప్రజలను ఐగుప్తు యొక్క బానిస కట్ల నుండి విడిపించినవాడు, ఆకాశము నుండి మన్నాను వర్షింపచేసినవాడు, సముద్రమును పాయలుగా మార్చినవాడు, దేవుని పేరట సోర కార్యాలు చేసిన గొప్ప దైవజనుడు తన నోటిలో నుండి దొర్లిన ఒకే ఒక మాట, పాలు తేనెలు ప్రవహించు దేశంలోనికి నువ్వు ప్రవేశించకూడదు అన్నాడు. తన మరణమైనప్పుడు లూసిఫర్ అపవాది అంటున్నాడు, ఈజ్ బిలాంగ్స్ టు మీ అంటున్నాడు. ఎంత బాధకరం అండి. మరి ఈ కార్యక్రమం వీక్షిస్తున్న నా ప్రియమైన దైవజనులారా, దేవుని బిడ్డలారా, ప్రభు రక్తములో కడగబడిన వారులారా, అంత గొప్ప దైవజనుడైన మోషే గారికి ఆ గతి అంటే మరి మీ పెదవులు మీరు ఎలా కాపాడుకుంటున్నారు? మీ పెదవులలో వేషధారణైన మాటలు
ఇతరులను ఆదాయము కొరకు పొగిడే మాటలు, ముఖస్థుతి చేసే మాటలు, కపటపు మాటలు, కాని మాటలు ఒకవేళ దొర్లుతూ ఉంటే మీ పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించాలి. లోకంలో ఎవరి పెదవులు, ఎవరి ప్రియుల యొక్క పెదవులు ఎలాగున్నప్పటికీ సోలమ్మితి అడుగుతుంది, యెరూషలేము కుమార్తెలారా వేరు ప్రియుని కన్నా నా ప్రియుని యొక్క విశేషమేమిటని అడుగుతారా? నా ప్రియుడు ధవళవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000 మందిలో గుర్తింపదగిన వాడు. ఎలాగు అంటే అందరి పెదవుల వంటి పెదవులు కావు, నా ప్రియుని యొక్క పెదవులు పద్మముల వంటివి. అందులో కపటము లేదు, కాడి మాట లేదు, అద్భుతమైన పెదవులు. మరి యేసు క్రీస్తుని అనుసరిస్తూ వెంబడిస్తున్నామని చెప్పుకుంటూ ఉన్న నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ పెదవులు ఎలా ఉన్నాయో ఒక్కసారి పరీక్షించుకొన బద్దులమై ఉన్నాం. కాని మాటలు దొర్లిన పక్షాన కాని స్థలములో నీ ఉండవలసి వస్తుంది. కాని మాటలు నీ పెదవకుండా రాజేసిన పక్షాన నిశ్చయముగా దానికి తగిన శిక్షను పొందకపోరు. ఎందుకంటారా? అంత గొప్ప దైవజనుడై దేవుని ఇల్లంతటిలో నమ్మకస్తుడని, దేవుణ్ణి నిదానించి చూడగలిగిన వాడని, భూప్రజలందరిలో మిక్కిలి సాత్వికుడని, సర్వలోకనాథుని ద్వారా సర్టిఫికేట్ పొందిన మోషేకే ఆ పరిస్థితి అంటే నీవు నేను ఎంత? కాబట్టి ఆ బోరాధ్వని మ్రోగకు ముందు బహు జాగ్రత్తగా ఉండాలి. ఇందుకే కాబోలు ఆగూరు అనబడినటువంటి ఒక మనుష్యుడు దేవుని దగ్గర మనవి చేసుకుంటూ ఇలాగంటాడు. సామెతల గ్రంథం 30వ అధ్యాయం 6-7 వాక్యాలలో చదివేటప్పుడు ఆగూరు అనబడిన వాడు దేవుని యొద్ద 2 మనవులు అడుగుతున్నాడు. ఎలాగ అడుగుతున్నాడో తెలుసా? నేను దేవుని యొద్ద 2 మనవులను అడిగి తిని, అవి నేను చనిపోకముందు, మరణించకముందు నాకు కావాలని కోరుతున్నాను. ఏంటి ఆ మనవులు అని చూచినట్లయితే ఆ మనుషుడు అంటాడు, ప్రభువా, అబద్ధమును వ్యర్థమైన దానిని నాకు దూరము చేయము, ఐశ్వర్యమునైనను దరిద్రతనైనను నాకీయకము. ఎందుకనగా ఒకవేళ ఐశ్వర్యము పెరిగినట్లయితే దేవుడెవడని ధిక్కరించి గర్విష్ఠుడనైపోతానేమో, పేదరికమున్న ఎడల దొంగిలించి నా దేవుని నామాన్ని దూషిస్తానేమో. కాబట్టి ఏ పరిస్థితుల్లో నా ప్రభువు నామమునకు దూషణ కలుగు చేయకూడనట్లు వీటిని నాకు దయచేయము అని అడుగుతూ ఉన్నటువంటి ఆ ఆగూరు వ్యర్థమైన దానిని, అబద్ధమును నాకు దూరముగా ఉంచు అంటాడు. కారణం ఏంటో తెలుసా? సామెతలు 12:22 చదువుతూ ఉన్నప్పుడు అబద్ధములాడు పెదవులు యెహోవాకు హేయములు అని వ్రాయబడ్డది. అబద్ధములాడు పెదవులు యెహోవాకు హేయములు. కాబట్టి నా ప్రియమైనటువంటి ప్రేక్షకులారా, విశ్వాసులారా, సేవకులారా, పరిస్థితుల ప్రాబల్యాలను బట్టి నేనేదో అబద్ధం ఆడేశానండి అంటారేమో. అబద్ధానికి చోటు ఇవ్వకూడదు. ఎందుకంటే అపవాది అబద్ధమునకు జనకుడై ఉన్నాడని ప్రభులు వారు పేర్కొన్నారు. అంచేత అబద్ధమాడువాడు ఎవడైనను సరే వారు అపవాది సంతానమే తప్ప దైవ సంతానము కాజాలరు. అంచేతనే షూలమ్మితి చూస్తుంది తన ప్రియుడి యొక్క పెదవులు ఎలా ఉన్నాయి, తన యొక్క ప్రియుని పెదవులు ఏ రీతిగా కనబడుతున్నాయి. అవి అబద్ధములు లేని పెదవులుగా ఉన్నాయి, కపటము లేని పెదవులుగా ఉన్నాయి, కాని మాట లేని పెదవులుగా ఉన్నాయి, అద్భుతమైన పెదవులుగా ఉన్నాయి. కాబట్టి ఆ పెదవులను ఆమె ఎలా చూస్తూ ఉన్నదంటే నా ప్రియుని యొక్క పెదవులు పద్మములను పోలి ఉన్నవి. ఆహా! మరి ఆయనతో వధువుగాను, ఆయనతో సరిసమముగా జతపరచబడి ధవళ సింహాసనం మీద కూర్చోవాలంటే నీ పెదవులు ఎలా ఉన్నాయి నాన్న? నీ పెదవులలో అబద్ధమైనను, కపటమైనను, కాని మాటైనను రానీయకూడదు. ఇందుకే కాబోలు హోషేయ గ్రంథం 14వ అధ్యాయం 2వ వాక్యంలో ఇలాగు రాయబడ్డది. ఒక్కసారి దాన్ని చదువుకుందాం. మాటలు సిద్ధపరచుకొని యెహోవా యొద్దకు తిరుగుడి. మీరు ఆయనతో చెప్పవలసినదేమనగా, మా పాపములన్నిటినీ పరిహరింపుము, ఎడ్లకు బదులుగా నీకు మా పెదవులను అర్పించుచున్నాము. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చదవబడినటువంటి లేఖన భాగములో ఎంత అద్భుతమైన మాటను తెలియచేస్తాడు. ఎడ్లకు బదులుగా మా పెదవులను నీకు అర్పించదము.
నిజముగా పద్మముల వంటి పెదవులు కలిగిన ఆ పరమ వరునితో నీవు జతపరచబడి వధువ సంఘముగా రాణించాలంటే ఈ యొక్క కార్యక్రమం వీక్షిస్తున్న నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎడ్లకు బదులుగా మీ పెదవులను ఆయనకు అర్పించాలి. యేసయ్యకు అర్పితం చేసిన, దేవునికి సమర్పించిన ఆ పెదవులలో ఇక కాని మాట ఉండకూడదు, ఇక అబద్ధము ఉండకూడదు, ఇక ఏ మాత్రము కపటం ఉండకూడదు. దేవునికి అర్పితమైపోయిన ఈ పెదవులు దైవీకమైనవి మాత్రమే మాట్లాడాలి, దేవునికి ఇష్టమైనవే రాణించాలి. సోలమ్మిత్ అంటుంది, నా ప్రియుని పెదవులలో కపటము లేదు, కాని మాట లేదు, అబద్ధము లేదు, ఏ విధమైన చెడుతనము లేదు. ఆయన పెదవులు పద్మం వలె కనబడుతున్నాయి. ఆ పద్మం వంటి పెదవులు, కాల్చబడిన పెదవులు, పవిత్రమైన పెదవులు ఎలా ఉంటాయంటే దేవుని వాక్యములు మీరు చూడండి ఒక్కసారి. సామెతల గ్రంథము 10వ అధ్యాయం 21వ వాక్యములో జ్ఞాని ఇలాగు తెలియచేస్తున్నాడు, చదువుకుందాం. నీతిమంతుని పెదవులు అనేకులకు ఉపదేశించును, బుద్ధి లేకపోవుట చేత మూఢులు చనిపోవుదురు. చదవబడినటువంటి లేఖన భాగంలో మీరు చూసినట్లయితే జ్ఞాని సొలొమోను ఎంత చక్కగా చెప్తున్నాడండి. నీతిమంతుని యొక్క పెదవులు అనేకులకు ఉపదేశము చేస్తున్నాయట. నిజంగా యేసు క్రీస్తు వారి యొక్క పెదవులను చూచినప్పుడు అనేకులకు నీతిని గూర్చి, దేవుని రాజ్యాన్ని గూర్చి, ఐక్యతను గూర్చి ఎంతగానో శుభ సందేశాలు అందించి ఉపదేశము చేసిన పెదవులు. అందుకే షోలమ్మిత్ అంటుంది, నా ప్రియుని యొక్క పెదవులు నేను చూచినప్పుడు అవి పద్మముల వలె ఉన్నాయి. అంటే యెషయా పెదవులు కాల్చబడి ఎర్రబారినట్టు మాత్రం కాదు, నా ప్రభు యొక్క పెదవులు జన్మతోనే ఏ పాపం లేనివాడై నిర్మలమైన పెదవులతో, కపటము లేని పెదవులతో, కాని మాటలకు చోటివని పెదవులుగా, అబద్ధములు అసలే దరి చేరనీయని పెదవులుగా, పరిశుద్ధమైన పెదవులుగా నా ప్రభు యొక్క, నా ప్రియుని యొక్క పెదవులు కనబడుతున్నాయి. నిజంగా మీరు ఆ పరమవరుడగు యేసుక్రీస్తు వారితో జతపరచబడి ధవళ సింహాసనములు ఆయన కుడి పార్శ్వమున కూర్చుండాలి అంటే మీ పెదవులలో అబద్ధం ఉండకూడదు, మీ పెదవులలో కపటం ఉండకూడదు, మీ పెదవులలో కాని మాట ఉండకూడదు. మీ పెదవులు దేవునికి అర్పించబడిన పెదవులై ఉండాలి. అట్టి పెదవులు నీతిమంతుని పెదవులై ఎప్పుడు కూడా మంచిని ఉపదేశిస్తూ ఉంటాయి. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడలారా, మీరు ఆ పరమ వరునితో జతపరచబడగలుగునట్లు మీ పెదవులను తయారు చేసుకోండి. అందుకేం చేయాలి? కీర్తనల గ్రంథము 51వ అధ్యాయం 15వ వాక్యాన్ని చదువుకుందాం. ప్రభువా, నా నోరు నీ స్తుతిని ప్రచురపరచునట్లు నా పెదవులను తెరువుము. ఎంత చక్కగా అడుగుతాడండి. ప్రభువా, నా నోరు నీ యొక్క స్తుతిని, నీ గొప్పతనాన్ని, నీ మహిమను ప్రచురము చేయునట్లు నా పెదవులను తెరువుము. ఆహా, ఈ పెదవులు తెరవబడితే ఆయన స్తుతి ప్రచురము చేయాలి, ఆయన మహిమను కొనియాడాలి. ఈ పెదవి విప్పితే అనేకుల గాయాలు కట్టబడాలి. ఈ పెదవి విప్పితే అనేకులకు మంచి దానిని సుబోధించాలి. ఈ పెదవులు విప్పితే దేవునికి మహిమ కలగాలి. అలాంటి పెదవులు గలవారే ఆయనతో కూర్చుండగలరు. కాబట్టి నా ప్రియమైనటువంటి దేవుని బిడలారా, షోలమ్మిత్ తన ప్రియుని యొక్క పెదవుల గురించి మాట్లాడుతూ ఎంత చక్కగా తెలియచేస్తుందో. నా ప్రియుని యొక్క పెదవులు పద్మముల వంటివి, ఆ పెదవుల గుండా ద్రవరూపక జటామాంసి పరిమళించుచున్నది. నిజమే, ఆయన పెదవులు విప్పినప్పుడు, నోరు తెరచినప్పుడు ద్రవరూపక జటామాంసి పరిమళిస్తూ ఉన్నదట. మీరు ఆయన పిల్లలైతే ఆ పరమ వరునితో మీరు జతపరచబడుటకు వధువ సంఘముగా రాణిస్తున్నారు అంటే నా ప్రియమైన బిడ్డలారా, ఆయన పెదవులు పద్మముల వంటివే, కానీ మీ పెదవులు ఎలా ఉన్నాయి? ఆయన పెదవులను పోలి మీ పెదవులు మారితేనే ఆయనతో మీరు కొనియాడబడతారు. అలాగూ మీరు కొనియాడబడాలంటే మీ పెదవులలో కపటమైన మాటలు రాకూడదు,
అబద్ధములు రాకూడదు, కాని మాటలు రాకూడదు, బూతులు రాకూడదు, ఏ విధమైన అసభ్యకరమైన పదజాల మీ పెదవుల నుంచి దొరలనీయకూడదు. అందుకు ఆ పెదవులు ఇకపైన అట్టివాటికి తావు లేకుండా ఎడ్లకు బదులుగా మా పెదవులను మీకు అర్పిస్తున్నామని హోషేయ 14:2 చెప్పబడినట్టు మీ పెదవులను దేవునికి అంకితం చేయాలి. ఇప్పుడు మీరు ప్రార్థన చేయవలసింది ఏంటో తెలుసా? యేసయ్యా, నేను వధువ సంఘముగా ఆయత్తపడి నీ యొక్క రెక్కల కింద నేను కనబడినట్లు నా నోరు తెరువము. నేను నీ స్తుతిని ప్రచురము చేయనట్లు, ప్రకటించినట్లు నా పెదవులను తెరువము. అడగండి, పెదవులను దేవునికి సమర్పణ చేయండి. నిజముగా హోషేయ 14:2 చెప్పినట్టు మీ పెదవులను ఆయనకు సమర్పణ చేస్తూ, కీర్తన 51:15 చెప్పినట్టు ఆయన స్తుతిని మాత్రమే ప్రచురము చేయనట్లు, సామెతలు 12:22 చెప్పబడ్డట్టు ఆయనకు అయిష్టమైన అబద్ధమును మీ నోట రానియకుండా ఈరోజు ఒక తీర్మానం చేశారంటే, ఒకవేళ ఆయన ఈ దినము అరుదించిన ఆయన రెక్కల కింద మీరెల్లరూ కూడా నాతో పాటు కనబడగలరు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడవగు మా ప్రియ పరలోకపు తండ్రి, నా ప్రియుని యొక్క పెదవులు పద్మముల వంటివి, ద్రవరూపక జటా మాంసి వలె అవి పరిమళించుచున్నవని షోలమితి అభివర్ణన చేసినప్పుడు ఆ పెదవులలో ఉన్నటువంటి గొప్పతనాన్ని ఎంత చక్కగా అభివర్ణించిందో మేము నేర్చుకోగలిగాం. మీ పెదవులు ఇటువంటివి అయినప్పుడు మీ పోలికలో మమ్మల్ని సృష్టించారు. అయితే నాన్న, ప్రసంగి తెలియచేసినట్టు దేవుడు నరులను యథార్థవంతులుగానే సృజించను, కానీ వారు పలు విధములైన తంత్రములు కల్పించుకొనిరి అను లేఖనాన్ని బట్టి ఈ నీ దాసులు, నా ప్రేక్షకులు నాన్న, లోకములో ఉండుట వలన పలు విధమైన అపవిత్రతలు వారి యొక్క పెదవుల్లో కనబడిన పక్షాన ఈ దినమే యెషయా పెదవులకు నిప్పును అంటించినట్టు మీ శరాపును పంపి వారి పాపములకు ప్రాయశ్చిత్తము కలుగు చేసి మీ పెదవుల వంటి పెదవులు నా ప్రేక్షకులకు అనుగ్రహించి మీ రాకుకు ఆయుత్తపరిచి కృపలతో తృప్తుల్ని చేయమని యేసు ప్రభు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానాలు ఆయన మేఘారుడై మధ్యాకాశములో ప్రత్యక్షమయ్యేంత వరకు తోడై నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. ప్రియమైనటువంటి వారులారా, ఈరోజు ధ్యానం చేసినటువంటి లేఖన భాగంలో పెదవులు మంచి రంగు గలవి, దాని యొక్క ఆకులు మృదువైనవి, అది సువాసన గలవని చూశాం. రంగును గూర్చి మాత్రమే ఈరోజు నేర్చుకున్నాం. వచ్చే వారం దానిలో ఉన్న మృదుత్వాన్ని బట్టి, సువాసన బట్టి నేర్చుకుందాం. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. గాడ్ బ్లెస్ యూ. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నిత్యము దేవుని యొక్క పాటలు వినగోరుతూ ఉన్నారా? దేవాతి దేవుడు ఈ అల్పుని ద్వారా అనుగ్రహిస్తున్నటువంటి అమూల్యమైన సందేశాలు ఎప్పుడు వినాలని ఆశపడుతున్నారా? నిజంగా మీరు ప్రయాణంలో ఉన్నప్పటికీ, ఏ స్థలంలో ఉన్నప్పటికీ చక్కగా వినవచ్చు. ఎలా అంటారా? దేవుని మహాకృపను బట్టి నా ప్రేక్షకుల యొక్క ఆత్మీయ మేలు నిమిత్తమై సిబిఎఫ్ పాడ్కాస్ట్ అని ఆన్లైన్ రేడియో ఒకటి సిద్ధం చేయడం జరిగింది. జస్ట్ మీరు ప్లే స్టోర్కి వెళ్ళి సిబిఎఫ్ పాడ్కాస్ట్ అనే దాన్ని డౌన్లోడ్ చేసుకున్నారంటే తప్పనిసరిగా 24 గంటలు దేవాతి దేవుడు అల్పునికి ఇచ్చిన జ్ఞానమును బట్టి వ్రాసిన పాటలు, ఈ అల్పుని ద్వారా ప్రభు అందిస్తున్న అమూల్యమైనటువంటి సందేశాలు మీరు వినగలరు. అంత మాత్రమే కాదు, దేవుడు చేసిన మేలును విశ్వాసులు పంచుకుంటున్న అద్భుతమైనటువంటి సాక్ష్యాలు, చిన్ని నాటికలు, ఆధ్యాత్మికమైనది మీరు వినగలరు. 24 hours మీరు బైక్లో పోతున్నా, కారులో పోతున్నా, పని చేసుకుంటూ, ఇంట్లో ఉండి ఏది చేసుకుంటున్నా అలాగా ఆన్ చేసి ఎప్పుడు ఆధ్యాత్మికమైన ఆనందంతో మీరు నిండి ఉండాలంటే సిబిఎఫ్ పాడ్కాస్ట్ డౌన్లోడ్ చేయండి, ఆత్మీయ మేలు పొందండి. గాడ్ బ్లెస్ యూ.